ఈవినింగ్ స్నాక్స్ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది వేడి వేడి పకోడీ ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎక్కడైనా ఎవరికైనా చిన్న బండి నుంచి మొదలుకొని పెద్ద పెద్ద రెస్టారెంట్స్ వరకు అందరూ ఇష్టంగా సర్వ్ చేసేది అండ్ ఇష్టంగా తినేది ఈవినింగ్ స్నాక్ ఇప్పుడు వేడి వేడి సమోసా. ఖచ్చితంగా ఈవినింగ్ స్నాక్స్గా వేడి వేడి సమోసా ఉండాల్సిందే. పిజ్జాలు బర్గర్లతో కంపేర్ చేస్తే ఈ వేడి వేడి సమోసా చాలా హెల్తీ. మరి ఇంకొంచెం హెల్తీగా మనం సమోసా ప్రిపేర్ చేసుకుంటే మరి లేట్ చేయకుండా హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్, మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి. ఈరోజు మన ఈ వీడియోలో వేడి వేడి సమోసా జొన్న పిండితో ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు చూపెట్టబోతున్నాను. చాలా హెల్తీ రెసిపీ, అట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా కూడా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. చాలా క్రిస్పీ కదకదలాడుతూ ఉండే ఈ జొన్న పిండితో మనం ప్రిపేర్ చేసుకున్న సమోసా చాలా హెల్తీగా ఉండడమే కాకుండా మనం ఇందులో యూజ్ చేసిన స్టఫ్ వచ్చేసి ఎగ్ అన్నమాట, బాయిల్డ్ ఎగ్. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ హెల్తీ జొన్న పిండి సమోసా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. అందులో 1/2 కప్పు జొన్నపిండి, 1 కప్పు గోధుమ పిండి, దాంతోపాటే ఒక 1/2 స్పూను వాము కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా మనం మిక్స్ చేసుకుందాము. అండ్ ఇప్పుడు మనము మంచిగా బాయిల్ అయిన వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటే మంచిగా మనం బాయిల్ చేసుకున్న ఆయిల్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం జొన్న పిండితో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి టోటల్గా మనం జొన్న పిండి యాడ్ చేసినట్టయితే మొత్తం బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా కొంచెము గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాము. ఈ విధంగా మనం యాడ్ చేసుకున్నట్టయితే కొంచెం స్టిఫ్నెస్తో పాటు అది మంచిగా మనకి విరిగిపోకుండా వస్తుంది అనమాట. కొంచెము మనం గోధుమ పిండి యాడ్ చేసుకున్నట్టయితే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇంతకుముందు చెప్పినట్టు మంచిగా మనం మసిలిన వాటర్, బాయిల్ అయిన వాటర్ ఇందులో యాడ్ చేస్తున్నాము. దాంతోపాటే ఒక 3 to 4 స్పూన్స్ మంచిగా బాయిల్ అయిన ఆయిల్ కూడా మనం ఇందులో యాడ్ చేసి ఏమవుతుందంటే మనం యూజ్ చేసేది జొన్న పిండి కాబట్టి మంచిగా క్రిస్పీగా రావాలంటే ఈ రెండు కూడా మనం బాయిల్ చేసుకున్నాకనే మనం యాడ్ చేసుకున్నట్టయితే క్రిస్పీగా కాకుండా ఇంకా మంచి టేస్ట్తో పాటు అది ఎక్కడ విరిగిపోయే ఛాన్స్ ఉండదు అనమాట. సో మంచి క్రిస్పీగా వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కడ బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. అండ్ మంచిగా ఇది కదకదలాడుతూ చాలా బాగా అవుతుంది అనమాట. ఇప్పుడు మనం మంచిగా దాన్ని మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని ఒక పక్కన పెట్టుకుందాము. ఈలోపు స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం మనం ముందే బాయిల్ ఎగ్స్ అనేవి మనం మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట, ఎగ్స్ అనేవి. సో బాయిల్డ్ అయిన ఎగ్స్ పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో లైట్గా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, అండ్ ఇప్పుడు దాంతోపాటే ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు, చిటికెడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. లైట్గా ఆ ఆనియన్స్ అనేవి మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు సాల్ట్, ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను స్టార్టింగ్లో పిండి మిక్స్ చేసుకునేటప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేయలేదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే స్టఫింగ్లో యాడ్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు ఇప్పుడు కొంచెము కారము, కొంచెము పసుపు కూడా యాడ్ చేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యారెట్ తురుము కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు లేకపోతే కనుక స్కిప్ చేసుకోవచ్చు. క్యారెట్ తురుము యాడ్ చేసినట్టయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా హెల్దీ కూడా. ఇప్పుడు కొంచెం క్యారెట్ తురుము యాడ్ చేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్ ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను ఒక 2 to 3 ఎగ్స్ తీసుకున్నాను. సో మనం ఆ ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 3 to 4 మినిట్స్ వరకు మనం మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. అండ్ ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుందాము, స్టవ్ ఆఫ్ చేసుకొని. ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే కనుక ఎగ్స్ని స్కిప్ చేసుకోవచ్చు. ఎగ్స్కి బదులు ఆలు కూడా, బాయిల్డ్ ఆలు కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ముందే ఏదైతే పిండి మిక్స్ చేసి పెట్టుకున్నామో ఆ పిండి నుంచి చిన్న మీడియం సైజ్ ఒక బాల్ అనేది తీసుకుందాము. ఇప్పుడు మనం దాన్ని మంచిగా రోటీ ప్రిపేర్ చేసుకునే దాంతో మంచిగా ఈ విధంగా పెద్ద సైజులో చేసుకున్న తర్వాత మధ్యలో మనం కట్ చేసుకొని స్టఫింగ్ అనేది అందులో పెట్టుకుందాము. స్టఫింగ్ పెట్టేటప్పుడు మనం ఆల్రెడీ బాయిల్డ్ ఎగ్ అనేది తీసుకున్నాం కదా, సో అందులో మనం హాఫ్ కట్ చేసి 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం స్టఫింగ్ అనేది మంచిగా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా 2 సైడ్స్ కూడా మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి. సమోసా ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తామో అదేవిధంగా ఈ విధంగా మంచిగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే జొన్న పిండి యూజ్ చేస్తున్నాం కాబట్టి దానికి సపోర్ట్గా మనము గోధుమ పిండి కూడా యూజ్ చేసినాం కాబట్టి ఎక్కడా కూడా బ్రేక్ కాలేదు. చాలా బాగుంటుంది ఈ సమోసా రెసిపీ అనేది. అట్ ద సేమ్ టైం చాలా అంటే చాలా హెల్దీ కూడా. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న సమోసాస్ని మంచిగా కడాయిలో మంచి ఆయిల్ అనేది హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది అందులో
మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా 2 సైడ్స్ కూడా ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే లేదా మీడియం ఫ్లేమ్లో మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కువ మాడిపోకుండా చూడండి. ఆయిల్ మంచిగా మనం బాయిల్ అయ్యే విధంగా వెయిట్ చేసిన తర్వాతనే సమోసాస్ని మనం అందులో యాడ్ చేయాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే మంచిగా 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ అయిన సమోసాస్ చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఇవాల్టి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ ఏమైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.